దేన్ని మేనేజ్ చేస్తే స్ట్రెస్ని ప్రివెంట్ చేయొచ్చో 3 అక్షరాల పదం, దాని పేరే ఈగో. ఎస్, ఈగో. కశ్యప్, ఈగోకి స్ట్రెస్కి సంబంధం ఏముంది? ఏం మాట్లాడుతున్నావురా? మాకు ఆఫీస్లో బొచ్చెడు స్ట్రెస్ ఉంది, దానికి ఈగోకి సంబంధం ఏంటి? మీరు ఒకటి గమనించండి, మనం మనుషులతోనే ఎక్కువ మనం టైం స్పెండ్ చేస్తుంటాం. ఎస్ ఆర్ నో? మీరు ఇంట్లో చూడండి, లేదా ఆఫీస్లో అయినా కానీ, ఇంట్లో అయినా కానీ, మీరు ఒక క్లయింట్తో మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే ఒక ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు, ఒక కలీగ్తో మాట్లాడేటప్పుడు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు, ఇక్కడ ఎక్కడైనా సరే స్ట్రెస్ వచ్చే రీజన్స్లో మెయిన్ రీజన్ ఏంటంటే మిస్కమ్యూనికేషన్. ఒప్పుకుంటారా? ఆ మిస్కమ్యూనికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈగోని మేనేజ్ చేయలేకపోవటం వల్ల వస్తుంది. ఈగోని ఒకటి టచ్ చేయటం ఒక పద్ధతి, ఇంకొకటి హర్ట్ చేయటం ఇంకొక పద్ధతి. ఈగోని హర్ట్ చేయటం అంటే ఏంటంటే ప్యాసివ్గా ఉన్న ఒక అగ్ని పర్వతాన్ని గెలికి గోకి దాన్ని యాక్టివ్ చేసి పగలగొట్టి పేల్చేయటం లాంటిది. మీరు ఆఫీస్ తీసుకోండి ఫర్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆఫీస్ ఉంది, ఆఫీస్లో ఒక కలీగ్ ఉన్నాడు, కలీగ్కి మీరు ఒకటి చెప్పాలి, లేకపోతే బాస్ ఉన్నాడు, బాస్కి ఒకటి మీరు ఒకటి చెప్పాలి. అది చెప్పడం కొంచెం ఇబ్బందికరమైంది, కానీ మీరు చెప్పాలి, చెప్పకపోతే కుదరదు. మీరు ప్రాపర్గా చెప్పలేదనుకోండి, అవతల వాళ్ళ ఈగో హర్ట్ అయితే మీ రిలేషన్షిప్ బాగుపడుతుందా, చెడిపోతుందా? ఆబ్వియస్గా చెడిపోతుంది. అది మీ వర్క్ ఎన్విరాన్మెంట్ మీద ఎఫెక్ట్ పడదా? అలా పట్టడం వల్ల మీకు స్ట్రెస్ రాదా? ఈగోని మేనేజ్ చేయటం ఒక ఆర్ట్ అండి, ఒక కళ. ఎందుకంటే దాంట్లో ఉండే స్ట్రాటజీస్ ఆర్ సంథింగ్ అన్బిలీవబుల్. నేను స్ట్రెస్ మేనేజ్మెంట్ అని ఒక 10 days వర్క్షాప్ చేస్తుంటాను ఆన్లైన్లో. 10 days చేస్తుంటాను. ఒక్కొక్క రోజు దాంట్లో ఒక్కొక్క ఏరియా తీసుకుంటాం. దాంట్లో ఒక ఏరియా ఈగోని ఎలా మేనేజ్ చేయాలి, అవతల వాళ్ళ ఈగోని ఎలా టచ్ చేయాలి హర్ట్ చేయకుండా, తద్వారా మిస్కమ్యూనికేషన్స్ లేకుండా స్ట్రెస్ ప్రివెన్షన్ ఎలా చేయాలి అనేది మేము దాంట్లో డిస్కస్ చేస్తుంటాం. దాంట్లో వండర్ఫుల్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఈగోని టచ్ చేయగలిగిన వాడు కమ్యూనికేషన్లో కింగ్ అండి. వాటికి స్ట్రెస్ ఉండదు.